It's not just skin care, it's cell care. Shop now. రాష్ట్రంలో వర్షాలు వరదల పరిస్థితి సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతో వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరదల పరిస్థితి సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతో వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు సంబంధించి వరద పరిస్థితులు, వర్షాలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వరద తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లా, అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులందరితో కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు, అలాగే చెరువులు తెగిపోవడం, గ్రామాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడుతున్నారు. జిల్లా మంత్రులందరికీ కూడా ఇవాళ దిశానిర్దేశం చేశారు. అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడ ఎలాంటి సమస్యనైనా వెంటనే అధికారులను అప్రమత్తం చేసి అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలను ముమ్మరం చేయాలనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. 1 గంట తర్వాత వాతావరణం అనుకూలిస్తే ఏరియల్ సర్వే చేయాలని సీఎం ఇప్పటికే నిర్ణయించుకున్నారు. 1 గంట ప్రాంతంలో వెదర్ అధికారులు కూడా 1 గంట ప్రాంతంలో వాతావరణం కొంత అనుకూలంగా ఉంటుంది అనేది సూచన చేసినటువంటి నేపథ్యంలో 1 గంట ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అటు మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీళ్ళందరితో కూడా ఈ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. అధికారులతో జిల్లా యంత్రాంగంతో పూర్తిగా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని సిఎస్కి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.